మాతృదేవోభవ. అన్ని ఎరింగిన దానవు కన్నీరెరుగంగలేవే కాదనగలవా. జగన్మాత అన్ని ఎరింగిన దానవు కన్నీరెరుగంగలేవే కాదనగలవా. చిన్ని గరిక పువ్వొక్కటి కన్నీటను తడియుచుండ కనవా వినవా. చిన్ని గరిక పువ్వొక్కటి కన్నీటను తడియుచుండ కనవా వినవా. అన్ని ఎరింగిన దానవో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 349వ భాగానికి స్వాగతం పలుకుతాం. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రః మహారణం ప్రాప్య యథా గజేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్రః తథా ప్రకాశో విరరాజచంద్రః తథా ప్రకాశో విరరాజచంద్రః. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం వందే వాల్మీకి కోకిలం. కోకిలం పుట్టను పుట్టు జీవులకు పుట్టునయన్ తేనిజలెక్కడేనియున్. మహర్షి వాల్మీకి నుంచి తిరిగి పుట్టబట్టి వాల్మీకి అన్న పేరు వచ్చిందంటున్నారు కదా, నీకు మాకు ఆశ్చర్యంగా ఉందయ్యా. పుట్ట నుంచి పుట్టే వాటిని పావులు అంటారు. పావులకి ఎక్కడైనా తేనె ఉంటుందా, విషం ఉంటుంది. కానీ మరి ఆ పుట్టల్ని పవిత్రం చేసేవేమిటయ్యా. పుట్టను పుట్టు జీవులకు పుట్టిన తేనిజలెక్కడెనియున్. పుట్టిన వెట్లు నీకు కవి పుంగవ పుట్టిన వెట్లు నీకు కవి పుంగవ తేనిజలుల్కు పల్కులున్. పుట్టిన వెట్లు నీకు కవి పుంగవ తేనిజలుల్కు పల్కులున్. కట్టిన బట్టతో కటిక కానలగేగిన పుణ్యమూర్తికిన్ పట్టము గట్టినావు. కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికిన్ పట్టము గట్టినావు. మృదుభావుక విధులలో రసధ్వనిన్. కట్టిన బట్టతో కటిక కానలకేగిన పుణ్యమూర్తికిన్ పట్టము గట్టినావు. మృదుభావుక వీధులలో రసధ్వనిన్. మృదుభావుక విధులలో రసధ్వనిన్. ఇప్పుడు వాల్మీకిని తలుచుకుంటే పొంగినటువంటి పద్యం ఇది. ఇవాళకి మీకు అందించాం. ఈ పూటకి కాస్త కాఫీ, పోనీ మధురపాని. కాఫీ ఎందుకు అనాలి, కాఫీ ఎందుకు అనాలి, మంచి గుమ్మపాలు. అది వాల్మీకి. ఎందుకు ఈ శ్లోకం చదవగానే నాకు ఈ భావాలు పొంగాయి అంటే, ఒకటి ప్రాచీనమైన ప్రసిద్ధమైన శ్లోకం, ఒకటి స్వయంకృతాపరాధం. ఈ భావాలు పొంగాయి అంటే ఆ మాట చూడండి ఎన్ని రకాల అర్థాలు తోస్తాయో. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రః మకారణం ప్రాప్య యథా గజేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్రః తథా ప్రకాశో విరరాజచంద్రః. సుందరకాండ అంటే ఆశావాదం అండి. ఎక్కడ నిరాశకు తావులేదు. మనిషి ఎక్కడ నిరాశకు లోనవుతాడో కవి స్పష్టంగా చెబుతాడు, మళ్ళీ బయటపడేస్తాడు. మన కావ్యాల్లో గొప్పతనమే ఇది. రామాయణ భారతాదుల ఇతిహాసాలే కాదు, కాళిదాసు కావ్యాలు సహా, తెలుగులో అష్టదిగ్గజాల కావ్యాలు సహా, కవిత్రయ కావ్యాలు సహా గొప్పతనం ఏమిటంటే, సమస్యను సృష్టించి దాన్ని ఏదో మనోధర్మ ఘర్షణ, మనస్సంఘర్షణ అని రకరకాల పాత్రల్ని పిచ్చెక్కేటట్టు చేసేసి అలా వదిలేరా కథని. విదేశీ కావ్య సంపదకి భారతీయ కావ్య సంపదకి ప్రధానమైన భేదం ఇది. మరి హ్యామ్లెట్ సహా షేక్స్పియర్ రచనల్లో చాలా భాగం చూడండి మనస్సంఘర్షణని చిత్రిస్తారు, బాగా చిత్రిస్తారు అద్భుతంగా. ఇంత మన తల బద్దలైపోతుంది చదువుతుంటే. కానీ పరిష్కారం చెప్పరు. ఒకవేళ చెప్పిన ఆ పరిష్కారం ధార్మికంగా సరిగ్గా ఉండదు. ఆ పరిస్థితులను బట్టి అంతే అంటారు. కాదు, ధార్మికంగా ఉండాలి. అవసరమైతే ఆ పరిస్థితులు మార్చాలి. సినిమాలో దర్శకుడు, కావ్యంలో కవి చేయవలసిన పని ఇది. ఆ పరిస్థితులు మార్చాలి. తెలుగు సినిమాలన్నీ సుఖాంతం అవుతాయని కొంతమంది ఆక్షేపిస్తారు. కానీ అలా అయ్యేలా చేయడం వెనకాల ఒక గొప్ప ఉద్దేశం ఉంది. జీవితం సుఖాంతం కావాలని. కనీసం దాన్ని మెచ్చుకుందాం మనం.
ఆ సుఖాంతం చేయడంలో కృత్రిమత్వం ఉండడం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. కానీ కాస్త దర్శకుడు ప్రతిభావంతంగా కాస్త సునిశ్చితంగా ఆలోచించి సహేతుకంగానే కనుక దాన్ని సుఖాంతం చేయగలిగితే అంతకంటే గొప్ప దర్శకత్వం లేదు. వాల్మీకి దర్శకత్వం అదే, వ్యాసుని దర్శకత్వం అదే, కవిత్రయ దర్శకత్వం అదే. జీవితాన్ని ఎప్పుడు సంక్లిష్టం చేసి పీచు కింద పీకేసి వదిలేయకూడదండి. ఇప్పుడు ఇల్లు సర్దాలంటే సర్దాలు తప్ప ముందన్ని వస్తువులు సర్దుదామండి, ముందన్ని తీసేయండి, మధ్యలో పెట్టండి. ఇప్పుడు ఆ మధ్యలో పెట్టేకి సర్దకపోతే ఏదైనా ఫోన్ వచ్చి వెంటనే వెళ్ళిపోతే ఇంట్లోంచి వీళ్ళు ఏం కావాలి ఇలాగా? అలా సర్దే అవకాశాలు లేనప్పుడు 2-3 రోజులు మనం సావకాశంగా సర్దుకుందుకు అవకాశం ఉందనే పరిస్థితి లేనప్పుడు ఇల్లు సర్దే పని పెట్టుకోకూడదు. సామాన్లన్నీ తీసి మొత్తం దులిపేసి రంగులేసి సర్దుతున్నామంటే ఉండాలి, ఒక వారం రోజులు ఖాళీ ఉండాలి, అప్పుడే పెట్టుకోవాలి. అలాగే జీవితం కూడా అలా సర్దుకునే అవకాశం ఉన్నదే కావ్యం. అలా సర్దాలి కవి చక్కగా. ఇది అటువంటిది. సరిగ్గా జరిగిన కథ, జరుగుతున్న కథ, జరగబోయే కథ 3 ఉపమానాల్లో పెట్టాడు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక. చంద్రుడు ఎలా ఉన్నాడంటే ఆకాశంలో ఒక పెద్ద రాతి మీద కూర్చున్న, ఆ 2 కాళ్ళు ఇలా ముందుకు చాపి కూర్చున్న సింహంలా ఉన్నట్ట. సాధారణంగా గుహలో సింహం అంటారు, ఈయన బండరాతి మీద సింహం అన్నాడు. అంటే కథ, జరిగిన కథ కిష్కింధలో ఉండొచ్చు, విరహానికి లోను కావచ్చు. కానీ రామచంద్రుడు బండరాతి మీద శిలాతలం మీద విశ్రాంతి తీసుకుంటున్న సింహం గుర్తుపెట్టుకొని రావణాసురుడు హెచ్చరిక. అది చంద్రుడి ప్రకాశం. మా రాముడు బాధలో ఉన్నా సరే, విరహంలో ఉన్నా సరే, ఇబ్బందులో ఉన్నా సరే కూర్చుంటే సింహంలా ఉంటాడయ్యా. ఆయన శిల మీద కూర్చున్న సింహంలా ఉన్నాడు. రావణ, నువ్వు సింహాసనం మీద కూర్చుని కూడా కుక్కలా ఆలోచిస్తున్నావు, పిల్లిలా ఆలోచిస్తున్నావు. నీకు భయం లేకపోతే ఇంతమంది ఎందుకు భటులు? శతసహస్రం ఎందుకు? దేనికి పని లేక? నీ గుండెల్లో ధైర్యం లేక. మరి ఒక్కడే రాముడు, మహా అయితే లక్ష్మణుడు పక్కనంతే. హాయిగా ఉన్నాడే అరణ్యంలో 13 ఏళ్ళు 14 ఏళ్ళు. ఎందుకని? తప్పు చేయలేదు. తప్పు చేసిన వాడు 100 మందిని కాపలా పెట్టుకున్నా కుళ్ళిపోతూనే ఉంటాడు లోపల. వాడికి బయట నుంచి ఏ పోటు రాదు, లోపల నుంచి గుండెపోటు వస్తుంది. తప్పు చెయ్యని వాడు 100 మంది వాడిని బెదిరిస్తూ ఉన్నా సరే వాడు ధైర్యంగా ఉంటాడు. వాడికి లోపల నుంచి ఏమి రాదు, బయట నుంచి వస్తే దానికి వాడేం చేస్తాడు? అది అమ్మవారు చూసుకుంటాడు. ఏమి చూసుకోకపోతే దేవుడు ఎందుకు? వాళ్ళు ప్రమాణం చేశారు, ఎవరు నన్ను నిరంతరం మనస్సులో స్మరిస్తూ ఉండి తన ధర్మాన్ని తాను చేస్తాడు, నేను అటువంటి వాడి యోగక్షేమాలు నేనే చూస్తాను. అనన్యాశ్చింతయంతో మాం, భగవద్గీతలో ఉన్నమాట. అంత నిశ్చింతగా ఉండాలంటే మనం ధర్మపరులమై ఉండాలి. వంకర పనులు మనమే చేసేసాక 10 మందిని కాపలా పెట్టుకోక తప్పదు కదండి. ఎప్పుడు భయమే. విరగంలో ఉండి బాధలో ఉండి కూడా రాముడు రాతి మీద కూర్చున్నా సరే, శిల మీద కూర్చున్న సింహంలా ఆయన ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్న కుక్కలా వీడున్నాడు. తేడా తెలిసిపోట్ల ధర్మానికి అధర్మానికి. అది పోలిక కదా. మహారణం ప్రాప్య యథా గజేంద్రక. ఒక ఏనుగుని, భారతంలో ఏనుగుని, మంచి శల్యుడు లాంటి వాడు ఎక్కే ఏనుగు, దుర్యోధనుడు లాంటి వాడు ఎక్కే ఏనుగు, ఇంకా చెప్పాలంటే ధర్మపక్షం భీముడు లాంటి వాడు ఎక్కే ఏనుగు ఎలా అలంకరిస్తారండి? భారతంలో వర్ణిస్తారు. ఆ గుర్రాలకి ఈ కళ్యాల దగ్గర నుంచి ఆ చివరి వరకు ఇలా తోరణాలా కట్టారు. బంగారపు తోరణాలు అవి, బంగారపు తోరణాలు. పోనీ కొంత అతిశయోక్తి ఉంటే ఉండొచ్చు, బంగారం వాడడం అబద్ధం కాదు. ఒక కంకణం దొరికింది ఇప్పటికీ హర్యానాలో కురుక్షేత్ర వస్తు ప్రదర్శనశాలలో ఉంది. అది 20 తులాల కంకణం. దాని మీద భూరిశ్రవ రాసింది. అర్జునుడు చేతుల్లో చనిపోయిన వాడు భూరిశ్రవుడు. అర్జునుడు బాహుఛేదనం చేశాడు, సాత్యకి చంపాడు. 20 తులాల కంకణం భూరిశ్రవసుడు ధరించాడు. అంటే ఇక అర్జునుడు వాళ్ళ కంకణాలు ఎలా ఉంటాయి చూడండి. భూరిశ్రవసుడు అంటే ఆయన ధృతరాష్ట్రుడు శంతనుడి తమ్ముడు ఉన్నాడు, బాల్లికుడు. ఆ బాల్లికుడు కొడుకు సోమదత్తుడు. సోమదత్తుని కొడుకు ఈ భూరిశ్రవసుడు. 3వ తరమో 4వ తరమో. ఆయనకే అంత కంకణం ఉంది 20 తులాలంటే ఇక భీముడు, అర్జునుడు, దుర్యోధనుడు లాంటి వాళ్ళ కంకణాలు ఎలా ఉంటాయి చూడండి. అంతంత ఆభరణాలు వాడారు. అలా అలా బంగారం తోరణాలండి గుర్రాలకి, ఏనుగులకి, పైన పట్టాలకి, అంబారికి, అన్నిటికీ బంగారపు వస్తువులే వాడారు. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక, మహారణం ప్రాప్య యథా గజేంద్రక, మహారణం ప్రాప్య యథా గజేంద్రక, రాజ్యం సమాసాద్య యథా నరేంద్రక, తథా ప్రకాశో విరరాజచంద్రక. ప్రకాశమానుడైనటువంటి చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే, ఎంత వెన్నెల ఎంత దట్టంగా ఉందంటే, అది ఎంత దిట్టంగా ఉందంటే శిలాతలం మీద కూర్చున్న సింహంలా ఉంది. అది రాముడికి రావణుడికి పోలిక. నీ బతుకు చూసుకోమని చెప్పడం.
ధర్మాత్ముడికి అధర్మాత్ముడికి ఉండే నిష్పత్తి. మహారణం ప్రాప్య యథా గజేంద్రక, మంచి మత్త గజం సర్వాభరణ సంహితంగా మావటీడుతో సహా యోధుడితో సహా రణంలో ప్రవేశిస్తే అలా నేనేమిటి అసలు నన్ను చూసే మీరు పరిగెట్టాలి అంటే రాముడు యుద్ధానికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు, మత్త గజమై సిద్ధంగా ఉన్నాడు. చిత్తైపోతావు. నువ్వు ఆయన మత్త గజం, నువ్వు చెత్త గాడిద. ఇది రావణాసురుడికి సూచి. ఎందుకంటే వాడి రథానికి వాహనాలు గాడిదలే, వేరే చెప్పక్కల. గుర్రాలు ఉండవు ఆ పెద్ద మనిషికి, గాడిదలు ఉంటాయి. వాడి బుద్ధే వాడికి సారథ్యం అని అర్థం. అక్కడ రావణాసురుడు రథానికి గాడిదలు ఉన్నాయంటే అర్థం ఏంటి? వాడి బుద్ధిని నడిపించింది గాడిదలు. సరిగ్గా బుద్ధి లేని పనులు చేస్తే అడ్డగాడిద అంటారు. వాడి పని అదే, వాడు రథానికి ఉండడమే గాడిదలు. ఆ బుద్ధి ఎందుకు పుట్టింది వాడికి? వాడి బుద్ధి అటు ఉంటుంది కాబట్టి. ఎంత చెప్పినా బుద్ధి లేనివాడిని గాడిద అంటాం. వాడు అంతే. అంచేత రాముడు మత్త గజంలా యుద్ధరంగంలో ప్రవేశించబోతున్నాడు. ఇంతవరకు సింహంలా విశ్రాంతి తీసుకున్నాడు, ఇప్పుడు మత్త గజంలా ప్రవేశించబోతున్నాడు. రాజ్యం సమాసాద్య యథా నరేంద్ర, తన రాజ్యాన్ని తాను మళ్ళీ పొంది తీరుతాడు. ఇది కథాపరంగా అర్థం. మామూలుగా చంద్రుడి పరంగా శిలాతలం మీద కూర్చున్న సింహంలా ప్రకాశిస్తున్న సింహం ఇంచుమించు పసుపు కంటే ఎక్కువ తెల్ల ఛాయలో ఉంటుంది. అందుకని ఉపమానం. ఏనుగుల్లో కూడా మంచి ప్రకాశించేటువంటి ఏనుగులు చాలా ఉంటాయి. మదపుటి ఏనుగులు, పట్టపుటి ఏనుగులు. రణం మధ్యలో ఉన్నటువంటి ఏనుగుల, ఆకాశం మధ్యలో చంద్రుడు. ఆ మేఘాలన్నీ సైన్యాలన్నమాట. రాజ్యం సమాసాధ్య యథా నరేంద్ర, తన రాజ్యాన్ని మళ్ళీ తాను పొందినటువంటి నరేంద్రులాగా. మరి పగలు చంద్రుని యొక్క రాజ్యం కాదుగా, అది సూర్యునిది. రాత్రికి తన రాజ్యం తాను పొందాడుగా, అటువంటి వాళ్ళు. తథా ప్రకాశో విరరాజ చంద్ర, ఆ రకంగా చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. చంద్రుడు పరంగా అర్థం, కథ పరంగా అర్థం చూసాం. ఇప్పుడు నవజీవన పరంగా చూద్దాం. మన భావన అది కదా. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక, వయస్సులో ఉన్నప్పుడు ఉద్యోగం ఉండొచ్చు, ఊడిపోవచ్చు. వచ్చిన వివాహ సంబంధం దెబ్బతినచ్చు. వచ్చిన అవకాశాలు కాస్త వెనక్కి వెళ్ళిపోవచ్చు. శిల మీద కూర్చున్న సింహంలా ఉండాలి. జావగారిపోకూడదు. సింహం విశ్రాంతి తీసుకుంటుంది, ఎప్పుడూ విశ్రాంతిలో ఉండదు. పైగా ఇంకొక రహస్యం తెలుసుకోవలసింది, సింహం 20 గంటలు విశ్రాంతిలోనే ఉంటుంది, 4 గంటలే పనిచేస్తుంది. ఆ 4 గంటల్లో దానికి కావలసిన ఆహారం ఏదో సంపాదించుకుంటుంది, కూర్చుంటుంది. 4 గంటలే పనిచేస్తుంది కదా, 20 గంటలు విశ్రాంతిలో ఉంది కదా, దాన్ని తక్కువ అంచనా వేద్దు. సింహమే. పడుకున్నా లేచినా కూడా అది గుహలో ఉన్నా, ఎదుటివాడు గుండెల్లో ఉన్నా అది సింహమే. అంచేత నీకు జీవితంలో ఏదో ఇబ్బంది వచ్చిందని కంగారు పడకు. కూర్చోవలసి వస్తే, విశ్రాంతి తీసుకోవలసి వస్తే శిలాతలం మీద సింహం కూర్చున్నట్టు కూర్చో. ఊరికి కాళ్ళు ముడుచుకుని చేతకాని వాళ్ళ ఉండద్దు అలాగా. అసలు మనం పడుకునే భంగిమ, మనం కూర్చునే భంగిమ కూడా గంభీరంగా ఉండాలి. సోఫాలో కూర్చున్నామంటే మహారాజులో ఉండాలి. అందుకని కనుక నేను పేరు చెప్పను కానీ మా దూర బంధువు ఒక ఆయన ఉండేవాడు. ఆయన తహసీల్దార్గా పనిచేశాడు. మేము ఏడిపించేవాళ్ళం ఆయన్ని. ఆయన తహసీల్దార్గా పనిచేశాడు. ఆయన తహసీల్దార్ సీట్లో ఏమిటో డొక్కు ప్యాంటు ఒకటి వేసుకుని, వేలాడే చొక్కా ఒకటి వేసుకుని ఇలా కాళ్ళు పైకెత్తి ఇలా కూర్చొని వేరుశనక్కాయలు తినేవాడు. ఎక్కడ ఆయన తహసీల్దార్ కాదు, కనీసం మాకు ఆ మంచినీళ్ళు తెచ్చే నౌకరి కంటే అన్యాయంగా ఉండేవాడే. తహసీల్దార్ అంటే ఒక హోదా ఉండాలి. ఆ డొక్కు ప్యాంట్ ఏంటి వేలాడుతూను, ఇంతంత లావు డబ్బాల ప్యాంటు, ఆ పైన ఇదో చొక్కా, అది ఇటువైపు డబ్బా ఇటువైపు డబ్బా. అసలు ఎప్పుడు బట్టలు అనేవి మన శరీరానికి అతికినట్టుగా కాదు కానీ ఇంచుమించు అతికినట్టుగా ఉండాలి. అంటుకున్నట్టు ఉండకూడదు, అతికినట్టు ఉండాలి. మరీ వదులుగా ఉండకూడదు, మరీ ఇంకా బిగిసిపోయినట్టు ఉండకూడదు, గాలి ఆడదు. అది ఎవరికి వారే చేసుకోవాలి. ఏ ప్యాంటు, ఏ చొక్కా, ఏ పంచి, ఏ కొండవో దానికి కిందంచు ఎలా ఉండాలి, పై అంచు ఎలా ఉండాలి లెక్క. మీరు ఇన్నాళ్ళుగా నవజీవన వేదం చూస్తున్నారు. ఈ 2 అంచులు కలవనది మీరు చూడవు, లెక్క అది. ఖచ్చితంగా కలవాల్సిందే లెక్క అది. అలాంటివి చూసుకుంటాం. అంటే అది అవసరమా అంటే బాగుంది, అదో అందం సరదా. అసలు మనమే ముందు హాయిగా అందంగా కనపడకపోతే ప్రేక్షకులకు అందమైన మాటలు ఎలా చెబుతామండి? అంటే ఏదో భక్తి జ్ఞాన వైరాగ్యాలు బోధించినంత మాత్రం కృత్రిమ వైరాగ్యాలు తెచ్చుకోక్కర్లేదు. మనం ఏదో ముసలాళ్ళలాగా జావగారిపోయి కనపడక్కర్లేదు. అనవసరంగా నల్ల రంగు వేయకుండా ఉంటే చాలు. తెల్ల రంగు వేయం, ఉన్నదేదో ఉంటుంది అలాగా. యథాతథ స్థితిని అంగీకరించడమే గొప్ప జీవితం. మన వయస్సును బట్టి, మనం చెప్పే విషయాన్ని బట్టి మనకి ఏది బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది అంతే. ఖచ్చితంగా అంతే. ఒకసారి షూటింగ్ అయితే 7-8 భాగాలు జరుగుతాయి కాబట్టి కాస్త ఒక్కోసారి ఏంటంటే మరి అంచు మార్చడానికి నేను రహస్యం చెబుతున్నా, ఇది కూడా పట్టుకొస్తాం. వెనకాల ఇంకోటి ఉంటుంది, పార్టీ మార్చేస్తాం. మా నాయకులే మార్చేస్తున్నారు, మనకేమిటి? పార్టీ మారితే కానీ పదవులు రావు, అంచు మారిస్తే కానీ పద్యం రాదు. నేనేం చేయను? పార్టీ మారిస్తే కానీ పదవులు రావు, మంచి సామెత దొరికింది. అటు ఇటు కూడా 2 రాష్ట్రాల్లో అధికార పార్టీలోకి మారిపోతున్నారు అందరూ కూడా. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, దిగ్గజాలు లాంటి వాళ్ళు కూడా అరగజాలు అయిపోయారు శుభ్రంగా.
ఇది మరి ఏం చేస్తాం, పార్టీ మారిస్తే కానీ పదవులు రావు, నాకు కూడా అంచు మారిస్తే కానీ పద్యం రాదు. అందుకని మళ్ళీ ఊరికే మోసుకుని ఎలా కలపి ఉంటే సరిపోతుంది, ఒక వైవిధ్యం అంతే. అలా ఉండు, కంగారు పడతాం ఎందుకు? తగిన బట్టలు, తగిన సోఫాలో కూర్చున్న మహారాజు కూర్చున్నట్టు కూర్చోవాలి, ఆడవాళ్ళు లక్ష్మీదేవి కూర్చున్నట్టు కూర్చోవాలి. గోడు కొరుక్కుంటూ కాళ్ళు పైన ఎట్టేసి నా కాళ్ళు వేళ్ళు పీకితే దరిద్రం, ఇంట్లో సంపదలు ఉండవు, అది గోడు కొరకూడదు. అలాగే ఉండాలి. ఇది నవజీవనం. మహారణం ప్రాప్య యథా గజేంద్రగా, ఓ ఉద్యోగానికి వెళ్ళాం, ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఓ కార్యాలయానికి వెళ్ళాం, అంతే యుద్ధరంగంలో ప్రవేశించే మత్త గజంలాగా. మనకేమిటి, ధర్మాన్ని నమ్ముకున్నాం, పని మన చేతిలో ఉంది, సమర్థత ఉంది. 4 నెలలు ఉద్యోగం లేకపోతే నాకు నష్టం ఏమిటి, నాకు కావలసిన పుస్తకాలు నేను చదువుకుంటా, నేను ధైర్యంగా ఉంటా. అవసరమైనప్పుడు యుద్ధరంగంలో ప్రవేశించవలసి వస్తే, తిరిగి ఉద్యోగంలో చేరవలసి వస్తే, తిరిగి ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టవలసి వస్తే మత్త గజంలా ప్రవేశిస్తా, పరమ ధైర్యంగా, ధర్మాన్ని నమ్ముకున్నాం కాబట్టి. అప్పుడు ఖచ్చితంగా రాజ్యం సమాసాద్య పునర్నరేంద్ర, ఖచ్చితంగా రాజ్యాన్ని తిరిగి పొందినటువంటి రాజులాగా మన ఉద్యోగం మనం పొందుతామండి, మన ఆనందం మనం పొందుతామండి, మన గెలుపు మళ్ళీ మన కాళ్ళ దగ్గరికి రావాల్సిందేనండి. ఓడిపోతే ఓడిపోతాం, ఒక్కోసారి పెద్ద పెద్ద వాళ్ళే ఓడిపోయారు. తథా ప్రకాశం విరరాజ చంద్రక, అలాగ చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. 4వ అర్థం చెబుతున్నా. కథాపరంగా చెప్పాం, చంద్రపరంగా చెప్పాం, నవజీవన పరంగా చెప్పాం. 4వ అర్థం తాత్వికంగా అపూర్వమైన యోగ సాధన రహస్యం కూడా ఇందులో ఉంది. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక, యోగ సాధన చేసేవాడు గంటలు 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 చెయ్యాలి, మౌనంగానే ఉండాలి. వానప్రస్థాశ్రమం స్వీకరించామంటే మౌనం ప్రధానం, బాగకూడదు, ఆపేయాలి. 60 ఏళ్ళు దాటాయంటే మాటలు ఆపేయాలి, చాలా తక్కువ మాట్లాడాలి, అత్యవసరమైతేనే మాట్లాడడం, అంతవరకే జవాబు. మిగిలిందంతా మౌనంగా గుహలో సింహంలా ఉండాలి. అదే శిలాతలం ప్రాప్య యథా మృగేంద్ర. అప్పుడే యోగ సాధన, బాలాత్రిపుర సుందరీ దేవి దర్శనం సాధ్యమవుతుంది. మహారణం ప్రాప్య యథా గజేంద్ర, ఆధ్యాత్మిక రణం, అంతఃసంఘర్షణం. లోపల శరీరంలో 72,000 నాడు, కొన్ని లక్షల పుపుసు కొన్ని లక్షల ధమనులు, కొన్ని వేల నాడులు, కొన్ని లక్షల ధమనులు, కొన్ని కోట్ల కణాలు, వీటి మధ్య సంఘర్షణ అండి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ రణాన్ని మనం మత్తగజంలా ఎదుర్కోవాలి. ఆధ్యాత్మిక సాధన. ఏమిటి కామం, ఏమిటి క్రోధం, ఏమిటి లోభం, ఏమిటి మదం, మీరు నన్నేం చేస్తారు? సర్వము వదిలేసిన వాడిని, నాకేం అక్కర్లా. అనుభవించి కొన్ని, అనుభవించవలసిన అవసరం లేకుండానే అనుభూతి చెంది కొన్ని వదిలేశాం. కొన్ని అనుభవించి వదిలేస్తాం, కొన్ని అనుభూతి చెంది వదిలేస్తాం. కవులు చాలా వాటి మీద పద్యాలు రాస్తారు. తాగిన వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారో వర్ణించడం కూడా ఒక అష్టాదశ వర్ణనలో ఒక వర్ణన. మరి కవి తాగక్కర్లేదు, దాని గురించి చూస్తే చాలు సార్, అది అనుభూతి చెందిరాయడు. స్వానుభవం కోసం అందులోకి దిగి సీసా మిగులుతుంది, సీస పద్యాలు ఉండవు. అలా చేయకూడదు. అంచేతను ఆధ్యాత్మిక సాధనలో ఎప్పుడు ఈ అరిషడ్ వర్గాల్ని, ఇంద్రియాలని జయించాలనుకున్నప్పుడు ఒక మత్తగజంలా ఉండాలి. మీరు నిర్ణయం చేస్తారు, ఏమిటి చూసాం, ఏమిటి మాట్లాడాం, ఏమిటి, మన ఇందులో వ్యామోహపడాల్సింది ఏముంది అసలు, ఈ చింతన ఉంటుంది. అప్పుడు మత్తగజంలాగా ఉంటాం. ఏ ఇంద్రియం మన ఏమీ చేయాల, మనస్సు మనం చెప్పినట్టు వినాల్సిందే. శుకుడు పుట్టాలి అనుకున్నప్పుడు మాత్రమే వ్యాసునికి రేతఃపతనమైంది. గమనించండి దయచేసి, జీవితం మొత్తం మీద ఎప్పుడూ కాదు. శ్రీకృష్ణుడికైతే జీవితాంతం కాల, అస్ఖలిత బ్రహ్మచారి. 16,000 మందితో సంసారమా, అస్ఖలిత బ్రహ్మచర్యమా, అపూర్వ ఆధ్యాత్మిక రహస్యం కదండి. నెత్తి మీద నెమలిపించాం, అందుకు నెమలి అస్ఖలిత బ్రహ్మచారి. ఇది ఆధ్యాత్మిక సాధన. ఇంద్రియ నిగ్రహం అంటే ఇది. తాను అనుకున్నప్పుడే అయింది వ్యాసునికి. అది కూడా శుకుడు లాంటి వాడు పుట్ట. పరాశరుడు ఎంత మహానుభావుడు. వ్యాసుడు జన్మించాలి కాబట్టి ఆ పల్లె పడుచును చూడగానే ఆయనకి ఆ కాంక్ష కలిగింది. రంభాది అప్సరసలు వస్తే కలగని కాంక్ష ఈ అమ్మాయిని చూడగానే ఎందుకు అనిపించిందండి? అమ్మవారి సంకల్పం అది. వ్యాసుడు పుట్టాలి. వ్యాసుడు లాంటి వాడు పరాశరుడికి పుడతాడు. వెంకట్రావు బస్టాండ్లో ఉన్న వెంకట్రావుకు పుట్టాడు. పుడితే వాడు భారతం రాయడు, ఆముదం రాస్తాడు. కాబట్టి ఆ మహర్షికి ఆ కోరిక కలగాలి. ఇది అపూర్వ ఇంద్రియ నిగ్రహ రహస్యం. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రక, మహారణం ప్రాప్య యథా గజేంద్రక, రాజ్యం సమాసాద్య యథా నరేంద్రక, తథా ప్రకాశో విరరాజచంద్రక. ఆధ్యాత్మిక సాధనలు 20 గంటలైనా సరే సింహంలాగా అది విశ్రాంతి కాదు, ఇది యోగ సాధన చేయాల్సిందే. శత్రువులను ఎదిరించే విషయంలో, ఇంద్రియ జయం విషయంలో ఒక వ్యాసుడిలా, ఒక కృష్ణుడిలా, ఒక పరాశరుడిలా ఉండాల్సిందే.
అత్యవసరమైతే తప్ప ఆ భోగానికి లొంగద్దు. ఒకవేళ లొంగినా అందులో మనం లీనం కావద్దు. కృష్ణుల్లా అనాసక్త యోగంలో ఉండాల్సింది, అసంసర్గంగా ఉండాల్సింది. ఇది మహారణం ప్రాప్తి యథాగజేంద్ర. అలా ఉంటే రాజ్యం సమాసాద్య పునర్నరేంద్ర. పునః అనుకున్న పర్వాల. ఎందుకంటే జీవుడు దేవుళ్ళలో కలవడమే కదండి మోక్షం అంటే. అసలు ఆ జీవుడు ఎవడండి? దేవుడి నుంచే వచ్చాడు కదండి. అంటే ఆయన సామ్రాజ్యాన్ని ఆయనే పొందుతున్నాడు, కొత్తగా పొందేది ఏముందండి? చాలా మీకు అద్వైతంలో కానీ కృష్ణమూర్తి గారు కానీ రమణ మహర్షి కానీ తమ తత్వంలో ఏం చెబుతారు? మోక్షం కొత్తగా వచ్చేది ఏం లేదయ్యా, నువ్వు మోక్షస్థితిలోనే ఉన్నావు. అనవసరంగా అది నీకు తెలియకుండా పైనేవో కమ్ముకున్నాయి కోరికలు, ద్వేషాలు, గొడవలు. అవి తొలగించుకుంటే చాలు అన్నారు. కృష్ణుడు విగ్రహాన్ని చెక్కాలి అని ఒక కొయ్యను మనం తీసుకుంటే, శిల్పి అయిన వాళ్ళు ఒక కొయ్య తీసుకుంటే, ఒక శిలను తీసుకుంటే కొత్తగా ఆ శిలకి తెచ్చిపెట్టవలసింది ఏం లేదండి. కృష్ణుడి రూపాన్ని మనస్సులో పెట్టుకుని ఆ రూపం ఒక్కటే మిగిలేలా మిగిలిన శిల అంతా చెక్కేస్తే కృష్ణుడేగా. అలాగే మన జీవితాల్లో మన మనస్సులో అంతరాత్మలో మనకి భగవత్ పదార్థం కాని దాన్నంతా చెక్కేస్తే మిగిలింది ఆత్మేగా. అప్పుడు మన రాజ్యం మనకు వచ్చినట్టేగా. మన రాజ్యం ఉంది, మనకి ఆత్మ సామ్రాజ్యంలో అందరూ ఉన్నాం. కానీ దాని మీద మనం ఉన్నామని కూడా తెలియకుండా ఏవో కమ్మేసి, దానికే ఉంది. ఒక మనిషి కింద కూర్చుంటే వాడి మీద సామాన్లన్నీ వేసేస్తే కింద ఉన్నాడో లేదో తెలియదు. అలాగే ఉంది మన పరిస్థితి. అంటే ఆత్మ సామ్రాజ్యాన్ని పునర్నరేంద్ర మళ్ళీ పొందుతాం. తథా ప్రకాశో విరరాజచంద్ర. సరిగ్గా ఇక్కడ సహస్రారంలో చంద్రదర్శనమే కదండి. అమృతం కురుస్తుందని చెబుతారు మొత్తం లలితా సహస్రం సహా, విష్ణు సహస్రం సహా. ఆ రకంగా తాత్పర్యం. ఎన్ని అర్థాలండి ఒక్క భావనకి. రామాయణం అందుకని ధ్వనికావ్యం. ఇన్ని వేల ఏళ్ళైనా ఇంతమంది చెబుతున్నా ఇంకా కొత్త అర్థాలు తోస్తున్నాయి అంటే ఎంత విశేషం అండి. ఇప్పుడు దీన్ని విశ్వనాథు వారు ఈ భావన ఇలా ఉండగా ఆయన భావన చూద్దాం. హనుమ సీత వెదుక అసురేశునింటిలో వచ్చి ఎవరో దివ్య తెచ్చిరనగా. హనుమ సీత వెదుక అసురేశునింటిలో వచ్చి ఎవరో దివ్య తెచ్చిరనగా సర్వ వస్తు దీప్తి సంధాయకముగా చెలగెమింట కలువ చెలిమి కాడు. హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ ఉంటే చివరికి రావణాసురుడి ఇంట్లో ఉన్న వాళ్ళకే కొంతమందికి ఈయనకి సాయం చేద్దాం అనిపించింది. కోవర్ట్, ప్రణిధి. విశాఖదత్తుని ముద్రారాక్షసం భాషలో చెప్పాలంటే ప్రణిధి అంటే కోవర్ట్, గూఢచారి వేరు అనిపించింది. అంటే దుర్మార్గుడి దగ్గర కూడా సన్మార్గులు చాలామంది పనిచేస్తారు. వాళ్ళదంతా బలవంత బ్రాహ్మణార్థం. తప్పదు, ఉద్యోగం కోసం కొందరు, అవసరం కోసం కొందరు. ఏదో ఆయనకి ఒక్కోసారి పాపం ఎలా ఉంటుందంటే, మా కుటుంబాన్ని మొదట్లో ఆయనకు ఆదుకున్నది ఆయనేనండి. అప్పుడు ఏదో ఆయన సంస్థలో చేరమంటే చేరామండి. ఈవేళ ఆయన ఎలా వదిలిపోతామండి. ఆయన దుర్మార్గుడు, ఆయన సన్మార్గుడు, ఆయన జైలుకి వెళితే వెళ్ళొచ్చు, ఆయన అన్యాయాలు చేస్తే మాకు తెలియదండి, మా కుటుంబంలో దీపం పెట్టడానికి ఆయనే కారణం అండి అనేవాళ్ళు ఉన్నారండి. తప్ప వాళ్ళ కృతజ్ఞత వాళ్ళది, మనం కాదని ఎలా అంటాం. నిజం, ఆయన ఇవాళ ఏదో తప్పు చేయొచ్చు, జైలుకి వెళ్ళొచ్చు, అది గొప్ప నేరమే కావచ్చు. కానీ ఒకప్పుడు ఈ కుటుంబం ఆయన వల్ల బాగుపడింది, ఆ కృతజ్ఞతను వాళ్ళు ఎలా కాదనుకుంటారు. అంచేతను ఈవేళ ఏదో దుర్మార్గుడుగా నిరూపడైనంత మాత్రం చేత వారి దగ్గర ఇంకా పనిచేయకూడదని సిద్ధాంతాలు చెప్పడానికి మనం ఎవరం? వారి పరిస్థితులు వారివి. అంచేతను రావణాసుడు దగ్గర ఉన్నంత మాత్రం అందరూ దుర్మార్గులు అనడానికి వీల్లేదు. అందులో సీతాదేవి పట్ల సానుభూతి కలిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది, మనం ముందు చెప్పుకుంటాం. అందుకని వాళ్ళు ఎవరో హనుమంతుడికి సాయం చేద్దాం, పాపం చీకట్లో వెతుకుతున్నాడు రాత్రని ఓ పెద్ద దీపం తీసుకొచ్చారు. ఆ దీపమే చంద్రుట ఆకాశంలో పెట్టారు. మరి దీపం అయితే తీసుకొచ్చిన వాళ్ళు హనుమంతుడి చేతికి వచ్చి కదండి హరికెళ్ళాంతరు. అదేదో దేవుడి బీహార్లో ఓ పార్టీ గుర్తు కూడాను, ఓ హరికెళ్ళాంతరు ఇవ్వచ్చు కదా. అంటే బాగుంది, వెతికేవాడు మళ్ళీ లాంతర పట్టుకోవడం ఓ పని ఏమిటి? పైగా ఎన్ని చోట్లకు మోసుకెడతాడు, అసలే వానరం కూడాను. ఆకాశంలో ఉంటే అలా కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి లెక్క ఉంది కదా, మాకు సభల్లో చూస్తూ ఉంటాం, ఈ మైకు పట్టుకుని మాట్లాడాల్సి వస్తుంది కొన్ని చోట్ల. నాకు చాలా ఇబ్బంది అది. నేను అలా స్టాండ్ మేకు పెట్టమని చెబుతాను. ఎందుకంటే ఈ మధ్య చాలా చోట్ల ఈ స్టాండ్ మేకులు మానేశారు, అంతా ఈ పట్టుకుని మాట్లాడు. నిజం, 5 నిమిషాలు 10 నిమిషాలు పోనీ అరగంట వరకు పర్వాలా. 2 గంటలు ఉపన్యాసం, ఆధ్యాత్మిక ప్రసంగం, 3 గంటలు అవధానం మైకు పట్టుకుని ఎలా చేస్తామండి? ఓ చెయ్యి అంతా దానికే సరిపోయే, చెయ్యి లాగేస్తూ ఉంటుంది. అలా స్టాండ్ మేకు ఉందనుకోండి, ఏదో మనం చెయ్యి ఊపినా కాలు ఊపినా ఇబ్బందులు, కాస్త మధ్యలో మంచిలో దాకా కాస్త ఈ చేతులలో పెట్టుకోవచ్చు, కొంత విశ్రాంతిగా ఉంటుంది. హనుమ సీత వెదుక అసురేశునింటిలో వచ్చి ఎవరో దివ్య తెచ్చిరనగా సర్వ వస్తు దీప్తి సంధాయకంబుగా చెలగెమింట కలువ చెలిమి కాడు.
మరి ఆకాశంలో ఎందుకయ్యా దీపం పెట్టడం, ఆయన చేతికి ఇవ్వచ్చు కదా అంటే, సర్వ వస్తు దీప్తి సంధాయకముగా, ఔచిత్యం దెబ్బతినకూడదు ఎప్పుడూ కావ్యంలో. ఏ ఊహ చేసినా అది లోకంలో ఉండే సాధారణ ధర్మానికి అనుకూలంగా ఉండాలి. అందుకని లోక వ్యతిరేకంగా, లోకంలో ఎవరు ఒప్పుకోని విధంగా ఉండకూడదు. అందుకే అన్ని వస్తువులు కనపడాలంటే మరి అంత పెద్ద దీపం ఆకాశంలో ఉండాలి. కానీ ఈయన టార్చ్ లైట్ పట్టుకుంటే ఎలా కుదురుతుందండి? మంచి బాగానే ఉంది విశ్వనాథ గారు ఊహ, ఎంత అద్భుతం అండి. ఇటువంటి మరిన్ని ఊహలతో, చంద్రోదయ వర్ణనతో మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. ఆశావాదానికి ప్రతీకగా కలుద్దాం. అంతవరకు తెలుగు భాష పట్ల కూడా ఒక ఆశావాదంతో ఉందాం. సెలవు.